ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో చేసింగ్ చేసిన టీందే విజయం. టార్గెట్ డిఫెండ్ చేయడం అసాధ్యమనుకున్న టైంలో ఒక టీం ఆ రికార్డును బ్రేక్ చేసింది. 226 పరుగుల భారీ టార్గెట్. కానీ మొదటి ఓవర్లోనే ఏకంగా 25 రన్స్ బాది ఎస్ఆర్హెచ్ క్యాంపులో టెన్షన్ పుట్టించాడు ఫిన్ ఎలెన్. ఫ్యాన్స్కి హార్ట్అటాక్ తెప్పించిన ఆ ఫస్ట్ ఓవర్ నుండి మ్యాచ్ మొత్తం ఎలా టర్న్ అయింది? ఒకే ఒక్క బౌలింగ్ చేంజ్, 2 రన్అవుట్లు ఈ మ్యాచ్ని ఎలా మలుపు తిప్పాయి? ఈరోజు ఈ వీడియోలో అద్భుతమైన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ పూర్తి రివ్యూ చూసేద్దాం. టాస్ గెలవడం, బౌలింగ్ చేయడం ఈ ఐపీఎల్లో ఈ 6వ మ్యాచ్లో కూడా అదే జరిగింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11తోనే ఆడింది. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక చేంజ్ చేసింది. శివాంగ్ కుమార్ని ప్లేయింగ్ 11లోకి తీసుకువచ్చింది. శివాంగ్ కుమార్ లెఫ్ట్ ఆర్మ్ చైనామ్యాన్ బౌలర్. నేను అసలు ఫస్ట్ మ్యాచ్లోనే ఆడతాడు అనుకున్నా, కానీ ఎస్ఆర్హెచ్ మంచి నిర్ణయం తీసుకుంది. శివాంగ్ కుమార్ గురించి నేను ఫుల్ వీడియో చేశాను, కావాలంటే చూడండి. చాలా మంచి ప్లేయర్. డొమెస్టిక్లో అద్భుతమైన రికార్డు కూడా ఉంది. మొదటి బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వైభవ్ అరోరా వేసిన 3వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 2 4లు 2 సిక్సర్లు కొట్టి 21 రన్స్ రాబట్టాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా 5వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. అందులో 2 6లు 3 4లు ఉన్నాయి. కాటేరమ్మ కొడుకులు పవర్ ప్లే ముగిసేసరికి 1 వికెట్ కోల్పోయి 84 రన్స్ చేశారు. మొదటి వికెట్కు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ కలిసి 82 పరుగులు సాధించారు. ఈ పవర్ ప్లేలో 84 రన్స్ అనేది సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ అగైనెస్ట్ కేకేఆర్. అంతకుముందు 2024లో పంజాబ్ కేకేఆర్పై 93 పరుగులు చేసింది, అదే హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. 9వ ఓవర్ వేసిన ముజర్బానీ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మను ఇద్దరిని అవుట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 14 పరుగుల వద్ద మరియు అభిషేక్ శర్మను 48 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఒకే ఓవర్లో 2 ఇన్ఫార్మ్ బ్యాటర్లు అవుట్ అయ్యారు. అనికేత్ వర్మ కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. వెంటనే వికెట్లు పడిపోవడంతో స్కోరు వేగం తగ్గింది. అలాగే హెన్రిచ్ క్లాసన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. ఎలాంటి రిస్క్ షాట్లు ఆడకుండా సింగిల్స్ తీస్తూ లూజ్ బాల్ని బౌండరీలు కొడుతూ ఇద్దరూ కలిసి 53 బంతుల్లో 82 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే ఎస్ఆర్హెచ్ స్కోర్ 200 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో హెన్రిచ్ క్లాసన్ 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. చివరి 2 ఓవర్లో వెంటనే వికెట్లు పడడంతో స్కోరు వేగం కొంచెం తగ్గింది. చివరికి 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు సాధించింది. కేకేఆర్ బౌలర్లో బ్లెస్సింగ్ ముజర్బానీ తన 4 ఓవర్ల కోటాలో 41 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. అందులో ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్ స్కోరు వేగం తగ్గించడంలో కీలక పాత్ర పోషించాడు. లాస్ట్ 20 ఓవర్లో హెన్రిచ్ క్లాసన్ మరియు శివాంగ్ కుమార్లను కూడా అవుట్ చేశాడు. అలాగే కార్తిక్ త్యాగి మరియు వైభవ్ అరోరా చేంజ్ ఆఫ్ ఫేస్తో అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారీ స్కోరు చేజింగ్కి దిగిన కేకేఆర్ మొదటి ఓవర్లోనే ఫిన్ ఎలెన్ విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 2 6లు 3 4లు కొట్టి ఆ ఓవర్లో 25 రన్స్ రాబట్టాడు. ఈ స్టార్ట్ చూసి ఎస్ఆర్హెచ్ క్యాంపులో టెన్షన్ మొదలైంది. ఇషాన్ కిషన్ తన కెప్టెన్సీ మార్కును చూపించాడు. మొదటి ఓవర్లో అన్ని రన్స్ వచ్చాక ఇషాన్ తెలివిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్ అయిన హర్ష్ దుబేకి బాల్ని అందించాడు. హర్ష్ దుబే అద్భుతమైన బాల్తో అగ్రెసివ్గా ఆడుతున్న ఫిన్ ఎలెన్ని కాటన్ బౌల్ చేసి ఎస్ఆర్హెచ్కు తొలి వికెట్ అందించాడు. కేకేఆర్ కూడా 3.2 ఓవర్లోనే 50 పరుగులు సాధించారు. ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేంజెస్ చేశాడు. మొత్తం పవర్ ప్లేలో 6 ఓవర్లలో 5 బౌలర్లను యూజ్ చేశాడు. 5వ ఓవర్ వేసిన జయదేవ్ ఉనాద్కట్ స్లోవర్ బాల్తో రెహానేను బౌల్తా కొట్టించాడు. కేకేఆర్ అద్భుతంగా స్టార్ట్ చేసిన వికెట్లు కోల్పోవడంతో పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేశారు. వెంటనే వికెట్లు పడిపోవడంతో రఘువంశీ, రింకు సింగ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 110 పరుగులు పూర్తి చేశారు. కెప్టెన్ అజింక్య రహానే ఫెయిల్ అయిన రఘువంశీ గ్రీజులో శివాలెత్తిపోయాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ కీలక సమయంలో రఘువంశీ రన్అట్ అయ్యాడు. ఇది మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. మ్యాచ్లో కేకేఆర్ అద్భుతమైన పొజిషన్లో ఉన్న టైంలో ఆ 2 రన్అట్ల వల్లే మ్యాచ్ చేజారిపోయింది. మలింగ బౌలింగ్లో బాల్ని కాలుతో ఆపడంలో జరిగిన కన్ఫ్యూజన్లో క్యామరన్ గ్రీన్ రన్అట్ అవ్వడంతో కేకేఆర్ ఒక షాక్ తగిలింది. అయితే సెట్ అయ్యి అద్భుతంగా ఆడుతున్న రఘువంశీ, రింకు సింగ్తో మిస్కమ్యూనికేషన్ వల్ల రన్అట్ అవ్వడం మ్యాచ్ని పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేసింది. రఘువంశీ అవుట్ అయ్యాక చేజింగ్ ప్రెషర్ పెరిగింది. ఆ ప్రెషర్ని ఎస్ఆర్హెచ్ బౌలర్లు పర్ఫెక్ట్గా వాడుకున్నారు. ఆ తర్వాత వెంటనే నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సీమ్ డెలివరీతో అంకుల్ రాయ్ను అవుట్ చేశాడు. తన నెక్స్ట్ ఓవర్లో అద్భుతంగా ఆడుతున్న రింకు సింగ్ను కూడా స్లోవర్ బాల్తో బౌల్తా కొట్టించాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బౌలింగ్ స్పీడ్ కూడా పెరిగింది. లాస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్లో 12వ ఓవర్ తర్వాత తన తొలి ఓవర్ వేశాడు. మొత్తం 2 ఓవర్లు వేసి కీలక 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇషాన్ మలింగ మరియు జయదేవ్ ఉనాద్కట్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కేకేఆర్ని ఆల్అవుట్ చేశారు. జయదేవ్ ఉనాద్కట్ 3 వికెట్లు తీయగా ఇషాన్ మలింగ మరియు నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.
ఏకంగా 65 పరుగుల తేడాతో గెలిచిన ఎస్ఆర్హెచ్ పాయింట్ టేబుల్లో తన ఖాతాను తెరిచింది. ఐపీఎల్ 2026లో టార్గెట్ను సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసిన మొదటి టీంగా సన్ రైజర్స్ రికార్డు సృష్టించింది. బ్యాటింగ్లో 24 బంతుల్లో 39 రన్స్, బౌలింగ్లో 2 క్రూషియల్ వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్పై మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.